8 వారాల్లోగా ఒక్క వీధి కుక్క దేశ రాజధాని రోడ్ల మీద కనబడకూడదంటూ సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తుల బెంచ్ జారీ చేసిన ఆదేశాలు కఠినంగా ఉండడంతో పాటు ఆచరణలో అసాధ్యమని కూడా గ్రహించినందున అనంతరం సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరిగాయి. అత్యంత వివాదాస్పదమైన ఓ అంశం మీద తీర్పు కూడా వివాదాస్పదమైన రీతిలో ఉన్నందున మరుసటి తీర్పు జంతు ప్రేమికులకు నచ్చింది. ఢిల్లీ సబర్బన్ ప్రాంతాల్లో 10 లక్షల వరకు వీధి కుక్కలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో 2 నెలల్లోనే ఈ వీధి కుక్కలన్నిటినీ పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలి అనడమే కాదు, మళ్లీ వాటిని వీధుల్లోకి వదలకుండా అక్కడే నిర్బంధించాలన్న తొలి తీర్పు ఆచరణలో ఎంతో అమానవీయంగా అమలు జరుగుతుందని జంతు ప్రేమికులు బాగా భయపడ్డారు. మూగజీవుల మీద కేవలం ప్రేమతో ఆ ఆదేశాలను వ్యతిరేకించిన వారిని అటుంచితే సదరు తీర్పు పలు కారణాల రీత్యా ఆశించిన దానికి పూర్తి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా కొందరు విశ్లేషించారు. టీకాలు వేసి, డీవార్మింగ్ చేసి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి వీధి కుక్కలను మళ్లీ అవి ఉంటున్న ప్రాంతాల్లోనే వదిలివేయాలని సుప్రీంకోర్టు తన సవరణ తీర్పులో ప్రకటించింది. రేబీస్ ఉన్నవాటిని, భయానకంగా ప్రవర్తిస్తున్న వాటిని మినహాయించినప్పటికీ తొలి మలి తీర్పుల మీద ఇంకా చర్చ సాగుతూనే ఉంది. వివాదం నడుస్తూనే ఉంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఇలా తీర్పు సరిదిద్దుకునేట్టుగా చేసిన జంతు ప్రేమికులకు, సెలబ్రిటీలకు కుక్కల మీద మాత్రమే అంత ప్రేమ ఎందుకుంటుందని కొందరి ప్రశ్న. శునకాల పట్ల కరుణ చూపమంటూ సామాజిక మాధ్యమాల్లో నిజానికి ఒక యుద్ధమే సాగింది. పేరొందిన ప్రముఖులు కోర్టుకు తమ వాదనను, వేదనను నివేదించారు, అభ్యర్థించారు. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇదంతా న్యాయస్థానాన్ని ప్రభావితం చేసినందునే వెంటనే తీర్పును సవరించుకున్నదని అనలేం, కానీ తొలి తీర్పు మరీ కఠినంగా ఉన్నదని న్యాయమూర్తులే ఒప్పుకున్నారు. లక్షలాది వీధి కుక్కలను నిర్బంధించి నిర్వహించగలిగే షెల్టర్ల నిర్మాణం, నిర్వహణ అత్యంత కష్టమైన పని. ఎకరాల కొద్దీ భూమి, శునక సేవలకు సరిపడా సిబ్బంది, వాటి ఆహారం, మందులు తడిసి మోపెడవుతాయి. ఆర్భాటంగా ఆరంభమైన నిర్వహణ అనతి కాలంలోనే భ్రష్టు పడుతుందన్నది వాస్తవం. స్టెరిలైజ్ చేసిన తర్వాత ఎక్కడి కుక్కలను అక్కడే విడిచిపెట్టాలన్న నియమం చాలా అధ్యయనాల అనంతరం రూపొందించినందువల్ల అనంతర తీర్పులో సుప్రీంకోర్టు దానిని ఆమోదించింది. గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్క కాట్లు నమోదైతే రేబీస్తో సంభవించిన మరణాల సంఖ్య అధికారికంగా 55 మాత్రమే. సామాజిక మాధ్యమాల కారణంగా దేశంలో ఏ మూల కుక్క దాడి చేసినా ఇప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రేబీస్ సోకిన వారి వేదనను తెలియజేసే ఆ కొద్ది వీడియోలు కూడా 1కి 10 సార్లు తిరుగుతూ వీధి కుక్కలంటేనే వణికిపోయేట్టు చేస్తున్నాయి. రేబీస్తో ఏటా 20,000 మరణాలు సంభవిస్తున్నాయన్న అనధికారిక లెక్కలు అటుంచితే కుక్కకాటు తీవ్రమైన సమస్య. సకాలంలో ఇంజెక్షన్లు తీసుకుని జాగ్రత్త పడినప్పటికీ భౌతికంగానూ మానసికంగానూ ఆ ఘటన మిగిల్చే గాయం చిన్నది కాదు. కొందరిని జీవితాంతం అది వెంటాడుతూ ఉంటుంది. వీధి కుక్కలకు సామూహిక సంరక్షణ కేంద్రాల ఏర్పాటుతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందనుకుని ఇచ్చిన తొలి తీర్పు వివాదాస్పదమై మళ్లీ పాత పద్ధతులకే మలి తీర్పు ప్రాధాన్యమిచ్చింది. వీధి కుక్కల సమస్య, వివాదం ఈనాటిది కాదు. భవిష్యత్తులోనూ న్యాయస్థానాల జోక్యం అవసరం రాకుండా ప్రజలు, మరీ ముఖ్యంగా జంతు ప్రేమికులు చొరవ చూపాలి. వీధి కుక్కల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి చట్టంలో నిర్దేశించిన అంశాల్లో సగభాగం కూడా మున్సిపాలిటీలు అమలు చేయడం లేదని, తగినన్ని నిధుల కేటాయింపు, వినియోగం జరగడం లేదని, అబద్ధపు లెక్కలతో అధికారగణమే అత్యధిక భాగాన్ని తినేస్తున్నదని జంతు ప్రేమికుల విమర్శ. సుప్రీంకోర్టు మలి తీర్పు ఈ అంశాలను విస్తృతంగా చర్చించి పరిష్కారాలను అన్వేషించేందుకు ఉపకరిస్తుంది. స్థానిక సంస్థల నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని జంతు ప్రేమికులు ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. ఏటా నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు పరిపూర్తి చేసేట్టుగా నిరవధిక ఒత్తిడి ఉంచాలి. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ప్రక్రియలు నిక్కచ్చిగా, నిర్దిష్టంగా జరిగేట్టు చేస్తే వీధి కుక్కలు పరిమితంగా ఉంటాయి. వివాదాలు హద్దులు దాటవు.